హలో ఆల్ వెల్కమ్ టు బుజీ పాంటీ వ్లాగ్స్. ఈ వీకెండ్ నేను మా హస్బెండ్ కలిసి మ్యారియట్లో ప్రాపర్టీ షో అయితే జరిగిందండి. అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళేటప్పుడు అయితే నేను వ్లాగ్ చేశాను. ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 సైడ్ అనమాట. ఇదివరకు డైరెక్ట్గా మనకి ఫ్లైఓవర్ ఎక్కడానికి ఇక్కడ నుంచే టర్నింగ్ ఉండేది. కానీ ఇప్పుడు M5 మాల్ ఓపెన్ చేశారు కదా, సో అక్కడైతే మనకి బ్యారికేడ్స్ అయితే పెట్టేశారు. ఫ్లైఓవర్ మన ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ ఎక్కాలంటే ఇటంతా తిరిగి రావాల్సి వస్తుందండి ఫేజ్ 2 వాళ్ళు. సో ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 ఫేజ్ 2 కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ అనమాట. ఎక్కేసాము. ఇలా తిరిగి రావటం వల్ల చాలా టైం అయిపోతుందండి. పైగా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఎలక్ట్రానిక్ సిటీలో. అసలు బెంగళూరు అంటేనే ట్రాఫిక్ అనుకోండి. సో అది మెట్రో అండి, ఇంకా స్టార్ట్ చేయలేదు. మెట్రో కొంచెం స్టార్ట్ చేస్తే మనకి ట్రాఫిక్ కష్టాలు ఏమైనా కొంచెం తప్పుతాయేమో. ఇప్పుడైతే మనము ఈ ఫ్లైఓవర్ దిగిపోయాము, టోల్ దగ్గరికి వచ్చేసాము. ఎందుకంటే మనకి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాలంటే మనం ఈ టోల్ నుంచి అయితే వెళ్ళాలి. బైక్ మీద వస్తే చాలా కష్టం అండి. చూసారా ఎన్ని బైక్స్ అయితే ఉంటున్నాయో. పాస్ లేకపోతే అక్కడే మనకి 1/2 అవర్ టు 45 మినిట్స్ పట్టేస్తుంది ఫ్లైఓవర్ ఎక్కాలంటే. సో ఎవరైనా అది స్కిప్ చేయాలనుకునే వాళ్ళు మీరు ఫేజ్ 1 సైడ్ వెళ్ళి అక్కడి నుంచి అయితే టోల్ నుంచి ఎంటర్ అయితే అక్కడ అంతేమీ ఇంతమంది ట్రాఫిక్ అయితే లేదండి. సో మనమైతే ఇప్పుడు బెల్లందూర్ దగ్గర మ్యారియట్కి అయితే వచ్చేసాము. చూసారా ఇక్కడ అన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ అన్నీ ఉన్నాయి. సో ట్రాఫిక్ అంతగా లేకపోవటం వల్ల మనం కొంచెం ఫాస్ట్గానే వచ్చేసామండి. ఒక 40 మినిట్స్లో అయితే రీచ్ అయిపోయాము. చూద్దాము లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది చూద్దాము. ఇది మాత్రము నో బ్రోకర్ వాళ్ళు అయితే అరేంజ్ చేశారండి ఈ ప్రాపర్టీ షో. సో ఇక్కడికైతే వచ్చేసాము. క్యాబ్ సర్వీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు అక్కడ వరకు వెళ్ళటానికి. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావటము. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇలా ఫ్లవర్స్ అవైతే నేను ప్లాస్టిక్ అనుకున్నా కానీ ఒరిజినల్ అండి. ఇక్కడైతే రాగానే మనకి ఎంట్రీలో మన డీటెయిల్స్ అన్నీ రాయించుకున్నారు, మనకి ఎలాంటి ప్రాపర్టీస్ కావాలి అని. ఈ ప్రాపర్టీ షోలో అంటే ఓన్లీ ఏ గ్రేడ్ బిల్డర్స్ మాత్రమే ఉన్నారండి. బట్ మనకి నో బ్రోకర్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే మనకి వేరే కావాలన్నా కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఇలా అందరు బిల్డర్స్ వాళ్ళకి ఇలా స్టాల్స్ అయితే ఇచ్చేశారు. ఆల్మోస్ట్ ఒక 20 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. సో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి కూపన్స్ అలాంటివన్నీ ఇచ్చారండి. అలాగే నో బ్రోకర్ సర్వీసెస్ని అవైల్ చేసుకున్నందుకు సమ్ డిస్కౌంట్స్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత బయటకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఫుడ్ సెక్షన్ అనేది ఉందండి. ఎవరైతే ఇక్కడ హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్ అయితే ఉన్నాయి. చాలామంది ఫారినర్స్ కూడా వస్తున్నారు. ఇంకా నేను జస్ట్ ఊరికే షూట్ అయితే చేశాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకీస్, కేక్స్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. కోకోనట్స్ అయితే ఇలా పెట్టేశారు ప్యాకింగ్లో. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ ప్యాకెట్స్ అయితే పెట్టేశారండి. గ్రీన్ టీ, తులసి టీ, డార్జిలింగ్ టీ, ఎర్లీ లీఫ్ టీ, చాలా టైప్ ఆఫ్ సాషెట్స్ అయితే ఉన్నాయి. మేము అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి డిన్నర్ చేయడానికి లామినానో పిజ్జారియా దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది. దీంట్లో చాలా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెన్యూ అండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పిజ్జాలో ఈ టైప్ ఆఫ్ మెన్యూ ఉండటము. ఇంకో పార్టీ ప్యాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజింగ్ కూడా చాలా డీసెంట్ ప్రైజింగ్ అనమాట. ఇక్కడ చిన్న సిట్టింగ్ ఏరియా అయితే ఉంది. అండ్ ఇంకో సైడ్ మనకి పిజ్జా మేకింగ్ కిచెన్ అయితే ఉందండి. మేము చూస్తామంటే మమ్మల్ని అలౌ చేశారు. మేము వెళ్ళి
అక్కడంతా జస్ట్ ఊరికే చూసామన్నమాట ఎలా చేస్తున్నారు ఏంటి అని. చాలా పెద్ద పిజ్జా అండి, చూడండి ఎంత పెద్ద పిజ్జా ఉందో లోపల. ఇది 1 ఇయర్ అయిందంట స్టార్ట్ చేసి. ఇక్కడ మెషినరీ కూడా రెగ్యులర్ పిజ్జా షాప్స్లో ఉండేలా లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. ఓవెన్ చూసారా. ఇంకా మనం హాట్ అండ్ స్పైసీ వింగ్స్ అయితే ఆర్డర్ చేసాము, అదేను పింక్ సాస్ పాస్తా అలా వాళ్ళన్నీ మిక్స్ చేసి ఆ బేకింగ్ దానిలోకి పంపిస్తున్నారు. ఇంకా పిజ్జా ఆర్డర్ చేసాం కదా, అది కూడా పిజ్జా రెడీ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇలాగ చూడటం అన్నమాట నేను. మనం తినే ఫుడ్ని మన ముందే రెడీ చేయటము. సో ఇలా ఆనియన్స్, చికెన్ టాపింగ్స్ వేసేస్తున్నారండి దాని మీద. మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే పోస్ట్ చేయండి. సో ఫైనల్లీ చీజ్తో టాపింగ్ అయితే చేసేస్తున్నారండి. అండ్ ఇలా డిఫరెంట్ టాపింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మన ఫుడ్ అయితే వచ్చేసింది, చాలా యమ్మీగా అయితే ఉందండి. పింక్ సాస్ పాస్తా అయితే నాకు చాలా బాగా నచ్చింది. చికెన్ వింగ్స్ కూడా బాగున్నాయి. పిజ్జా క్రస్ట్ మాత్రం కొంచెం బిస్కెట్ టైప్గా ఉంది, సాఫ్ట్గా అయితే లేదు, బట్ టేస్ట్ బాగానే ఉందండి. ఇవన్నీ ట్రై చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ఏదో పబ్ లాగా మ్యూజిక్ వినిపిస్తే వచ్చాము. ఇక్కడ చూసి పైకి అయితే ఇంకా వెళ్ళలేదు, ఇంటికి వచ్చేసాము ఇంకా రిటర్న్.